నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అసలే 5 ఏళ్ల తీవ్ర అణిచివేత తర్వాత దక్కిన అధికారం, పైగా ల్యాండ్ స్లైడ్ మెజారిటీ ఉంది. అయినా ఎక్కడా టెంప్ట్ కావడం లేదు, ఎవరిపై అడ్డగోలుగా కేసులు పెట్టడం లేదు, రాజకీయ కక్ష సాధింపులకు ఛాన్సే లేదు. అలాంటివేం కుదరవంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వాళ్ళలా తాము తప్పు చేయబోమని బాబు ఎందుకంటున్నారు? తుని కేసు విషయంలో సిబిఎన్ తన మార్కు చూపించారా? పర్సనల్ ఎజెండాలు పక్కన పెట్టి పబ్లిక్ మూడ్ కు తగ్గట్లే డెసిషన్స్ తీసుకుంటున్నారా? కీలక విషయాల్లో ఆచితూచి చంద్రబాబు అడుగులు. ప్రతీకారం, కక్ష సాధింపులు వద్దంటున్న చంద్రబాబు. తుని కేసు అప్పీల్ విషయంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్. 30 years ఎక్స్పీరియన్స్ చూపిస్తున్న చంద్రబాబు. ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రతీకారం తీర్చుకునేందుకు కాదు, మంచి చేయడానికి. జగన్ను జైల్లో వేస్తామంటే ఎలా? దేనికైనా ఓ పద్ధతుంటుంది. తప్పు చేసిన వాళ్లు కేసులు ఫేస్ చేయక తప్పదు. అలా అని రాజకీయ కక్ష సాధింపులు ఉండవు. ఈ మాటలు ఎవరివో కావు. ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో మంత్రులతో చెప్పిన కామెంట్స్. తుని ఘటన కేసుపై అప్పీల్కు వెళ్లే విషయంలో హోంశాఖ జీవో ఇవ్వడంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. సీఎంఓకు చెప్పకుండా డెసిషన్ తీసుకోవడమేంటని అధికారుల మీద సీరియస్ అయ్యారు. దీంతో అపోజిషన్ కు అవకాశం లేకుండా చేశారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు దిగబోదని క్లియర్ కట్ గా చెప్పేశారు. పలువురు మంత్రులు వైసీపీ హయాంలో టీడీపీ నేతల అరెస్టులను ప్రస్తావించి మనోళ్లను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్ పార్టీ లీడర్లపై చర్యలు తీసుకోవాలని కోరారట. అయితే నేరం చేసిన వారిని వదిలిపెట్టేది లేదన్నారట బాబు. కానీ గతంలో వారేదో చేశారని, ఇప్పుడు మనం కూడా అదే విధంగా చేస్తామంటే కుదరదని కూడా తేల్చి చెప్పారట. మన వాళ్లను ఇబ్బంది పెట్టారు, నన్ను జైల్లో ఉంచారు, అవన్నీ కక్ష సాధింపు చర్యలేనని కూడా తనకు తెలుసు. అలా అని అలాంటి వారిపై చర్యలు తీసుకోలేనని క్లారిటీగా చెప్పేశారట. దీనికి కారణం రాజకీయ కక్ష సాధింపులకు దిగేందుకు ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదంటూ మంత్రులకు తేల్చి చెప్పారట చంద్రబాబు. ఈసారి అధికారంలోకొచ్చాక చంద్రబాబు నిర్ణయాల్లో 30 years ఎక్స్పీరియన్స్ క్లియర్ కట్ గా కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. బాబు మార్క్ స్ట్రాటజీ పక్కాగా కనిపిస్తోందని, పబ్లిక్ మోడ్ కు తగ్గట్లుగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయని చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ నేతల్లో చాలా మంది అరెస్ట్ అయ్యారు. కానీ వారి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యుత్సాహం చూపించలేదన్న టాక్ వినిపిస్తోంది. తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే తప్ప తొందరపడి ఎవరినీ అరెస్టులు చేయడం లేదంటున్నారు. పనిగట్టుకుని టార్గెట్ చేయడం, ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్లను ఇబ్బంది పెట్టాలనే ధోరణి చంద్రబాబులో కనిపించడం లేదంటున్నారు అనలిస్టులు. ఓ పద్ధతి ప్రకారం విమర్శించే వాళ్ల జోలికి కూటమి ప్రభుత్వం వెళ్లడం లేదని, నోరు జారి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వాళ్లే ఇబ్బందుల పాలవుతున్నారని గుర్తు చేస్తున్నారు. అడ్డగోలుగా అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నారట చంద్రబాబు. తనను జైల్లో పెట్టారని, జగన్ను కూడా జైలుకు పంపించాలనుకోవడం కరెక్ట్ కాదని బాబు అనడం కూడా ఓ స్ట్రాటజీ అంటున్నారు. చంద్రబాబును జైలుకు పంపిస్తే వైసీపీకి జరిగిన నష్టమేంటో ప్రజలకు తెలుసు. ఇప్పుడు తాను అదే రూట్లో వెళితే వాళ్లకు తనకు తేడా ఏంటని, ఆ తప్పులు తాను చేయాలనుకోవడం లేదంటున్నారట బాబు. ఎడాపెడా అరెస్టులు చేసుకుంటూ పోతే సింపతి వేవ్ వస్తే తట్టుకోవడం కష్టమని జాగ్రత్త పడుతున్నారట. అలా అని ఆధారాలు ఉన్న ప్రతి కేసులో ఎంత పెద్ద నేతలున్నా వదలొద్దని ఫిక్స్ అయ్యారట చంద్రబాబు. అయితే జగన్ కోటరీనే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు సీఎంగా ఉన్న జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాంతో ఏపీకి జరిగిన నష్టాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటారట. ఇలా పబ్లిక్ మూడ్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో బాబు తరువాతే ఎవరైనా అనుకుంటున్నారట సొంత పార్టీ నేతలు.